యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు, మీలో ఎవరైనా జయించి ఉన్నట్లయితే నాతో పాటు సింహాసనమునందు కూర్చుంటారు. అంటే రాజుకు సమానంగా కూర్చుంటారు. రాజుకు సమానంగా ఎవరు కూర్చోలేరు, అనర్హులు కూడా. ఒకవేళ రాజు మనసు గెలుచుకున్నా సరే రాజు కొంత బహుమానం ఇస్తాడే తప్పితే తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోరు. కావాలంటే తన ఆస్తుల సగభాగమో పావంతు భాగమో కానుకగా ఇస్తాడు తప్పితే తన పక్కన సమానంగా కూర్చోబెట్టుకోవడానికి ఆశపడాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనము ఒక విషయాన్ని గనుక జయిస్తే దేవుడు సరి సమానంగా చూస్తాడు, తన సింహాసనం పక్కన తను కూర్చోబెట్టుకుంటాను అని అంటున్నాడు. మరి వేటిని జయిస్తే మనల్ని తీసుకువెళ్ళి సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాడు అని అంటే, ఈ లోక పాపమును గనుక జయిస్తే, ఈ లోక పాపమును గనుక మనం జయించి